ओम शतमानं भवतिताय पुरुषसुतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति सुमंगलीनं बुधौरिमागं समेतस्य सौभाग्यमस्य दत्वा याथास्थं स्कूल स्कूल when you go to engineering or any other thing, they'll teach you English. You should be fluent in that subject. Happy to see all of you. చెట్టు పైన పోయింది ఆకులు చెట్టు కుంకుమ
కుంకుమ పెట్టుకో. తీసుకో కుంకుమ పెట్టు. ఇట్లా తీసుకుని పువ్వు పెట్టాము చెట్టు పువ్వు పెట్టి దండం పెట్టుకోండి. దండం పెట్టుకున్నారు. ఒక నిమిషం ఉండండి అమ్మా. సార్ వచ్చి 70 లక్షలు కొత్తగా హై స్కూల్ అండి. మళ్ళీ కడా ఫండ్స్లో ఒక 18 లక్షలు ఇచ్చినాము. మొత్తం పెట్టి టోటల్ తాలూకాలను మోడల్గా చేసినాము. మీరు రావడం కూడా మాకు కాదు కాదు మా చిన్న బస్సు కానీ ఎంతైనా బాగున్నారా? You're all studying well? నమస్తే అమ్మా. బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? ఇష్యూస్ ఏమైందమ్మా? చివరికమ్మా అక్కడ పిల్లల్ని కలుస్తాను ముందల. పిల్లల్ని బాగున్నారా అందరూ? స్టడీయింగ్ వెల్? ఇంగ్లీష్ ఆర్ యూ స్టడీయింగ్ వెల్? చెప్పాలి. ఇట్లా అంటే దట్ మీన్స్ యూ నాట్ స్టడీయింగ్ వెల్ అని అర్థం. ఫెయిల్. ఎస్ మేడం ఐ ఆమ్ స్టడీయింగ్ వెల్ అని లౌడ్లీ. చాలాసేపు నుంచి నుంచున్నారా? అవును మేడం. సారీ. స్కూల్ పిల్లలకి బాత్రూమ్స్
రాష్ట్ర ముఖ్యమంత్రి మన కుటుంబం ఇస్తుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారికి మన మహిళలందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మహిళలందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మన రామకుప్పం మండల అధ్యక్షుడు వెంకటరమణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి మన అమ్మగారు నారా భూమమ్మ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నుండి నాయకులు, మహిళా కార్యకర్తలు, ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా భువనమ్మ నాయకత్వం, నారా భువనమ్మ నాయకత్వం. జై తెలుగుదేశం. ఇప్పుడు మీ అందరూ గతంలో చాలా సార్లు చంద్రబాబు నాయుడు గారిని చూసారా? మీరు చూసారు? ఆల్మోస్ట్ అందరూ చూశారు. నారా భువనమ్మని ఎప్పుడు చూశారు? అందరూ చూసారు చేతులు ఎత్తండి. మీరు కూడా చూస్తున్నారు, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నారు. మనకు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి 40 సంవత్సరాల అనుబంధం. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల అనుబంధం. ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా, ఈ దేశానికి ఒక ముందు చూపును చూపించే ఒక నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదిగినా నియోజకవర్గంలో ఉన్న మారుమూల ప్రాంతంలో 89 పెద్దూరు లాంటి మారుమూల ప్రాంతంలో కూడా మీ కష్ట సుఖాలు పాలు పంచుకోవాలని, మీతో మేడం గారి కళ్ళలో మిమ్మల్ని చూడాలని, మేడం గారి కాళ్ళలో ఆయన నడవాలని, మేడం గారి ద్వారా మీ కష్ట సుఖాలు పంచుకోవాలని ఈరోజు ఆయన ఎంతగానో ఇష్టపడే ఆయన సతీమణి మనమందరం సీతాదేవిగా కొలిచే మన నారా భువనేశ్వరి గారిని ఆమె ఇంటింటికి పంపించారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెరిగిన ప్రాంతాల్లో పాల్పంచుకుంటున్నారు. మనందరికీ ఒక కుటుంబ సభ్యురాల్లాగా, మన తల్లిలాగా ఈరోజు మన కోసం వచ్చిన మన నారా భువనమ్మని ప్రసంగించాల్సిందిగా రోజు మీద మీ తరఫున ఆహ్వానిస్తాను. అమ్మ దయచేసి మా వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నామ్మా. థ్యాంక్ యూ అమ్మ. నంద్యాల తాండా పంచాయతీ ప్రజలకి, మహిళలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సురేష్ గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు నన్ను పంపించానని. ఆయన పంపించలేదు. నేనే నిజం గెలవాలి అన్నప్పుడు, కుప్పంలో అడుగుపెట్టినప్పుడు మన కుప్పం ప్రజలు కానీ, మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ వాళ్ళు పడే బాధలు, వాళ్ళు మనకి కుటుంబం కంటే ఎక్కువగా వాళ్ళు మనల్ని రక్షిస్తారు, మనల్ని చూసుకుంటున్నారు, వాళ్ళని మనం మర్చిపోకూడదని నేను 3 నెలలకు ఒక్కసారన్నా మన కుప్పం ప్రజల్ని ఏ నమ్మకంతో మీరు 8 సార్లు అంటే ఎన్ని సంవత్సరాలు మీరు చెప్పండి? 40 సంవత్సరాలు ఆయన మీద నమ్మకం పెట్టుకుని మీరందరూ ఆయన్ని ఓటేసి 4 సార్లు ఆయన సీఎం పదవిలోకి ఎక్కారంటే అది మీ వల్లనే. అది ఎప్పుడు ఆయన కుటుంబం ఒక భార్యగా నేను ఎప్పుడు మర్చిపోను. అది చూసి ఒక బాధ్యత గల తెలుగుదేశం కార్యకర్తగా, చంద్రబాబు నాయుడు గారి భార్యగా నేను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏమి కావాలి, వాళ్ళకి అన్నీ అందుతున్నాయా లేవా, అది అవసరం. చంద్రబాబు నాయుడు గారికి కానీ మన నాయకులకు కానీ అది చాలా అవసరం. మన కార్యకర్తలు సుఖ సంతోషాలతో ఉన్నారా, ప్రజలు ఎట్లా ఉన్నారు అని తెలుసుకోవటానికే ఇవాళ నేను ఇక్కడ నంద్యాల తాండాలో ఇక్కడ నేను మీ అందరి ముందర ఉన్నాను. అట్లానే నంద్యాల ఈకో టూరిజం సెంటర్ అనేది ఒకటి డెవలప్ అయ్యింది, ముందుకు వెళ్తాంది. ఆ ఈకో టూరిజం అంటే బయట నుంచి ప్రజలు వాళ్ళు
శుక్రవారం వచ్చి శనివారం ఆదివారం ఇక్కడ సంతోషంగా రిలాక్స్ అయ్యి, ఇక్కడ చూడండి ఎంత మంచి గాలి, పొల్యూషన్ లేదు మన కుప్పంలో, ఏ హడావుడి లేదు, గొడవ లేదు. అదే ఇప్పుడుండే సిటీలో ఉండే ప్రజలకి ఆ స్ట్రెస్ అనేది పోవటానికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళకి ఎక్కడ ఆ స్ట్రెస్ ఫ్రీ దొరుకుతుందో అక్కడికి ఈ కాలం ప్రజలు చాలా ఖర్చు పెట్టుకుంటున్నారు. నిన్నటికి నిన్న నేను నా ఆఫీస్ పనులన్నీ అవజేసుకుని హడావుడిగా నేను కుప్పానికి వచ్చాను. మొన్న రాత్రి దిగాను. ఒక్కరోజు నాకెంత హాయిగా ఉందంటే మా ఇంట్లో ఉండటానికి. అది కుప్పం అంటే శాంతి, పొల్యూషన్ ఫ్రీ. అంత కష్టపడి ఎవరు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఆ సంతోషం, ఆ స్ట్రెస్ ఫ్రీ అనేది ప్రజలు ఫీల్ అవ్వాలి. దానికి ప్రజలు చాలా ఖర్చు పెడుతున్నారు, మీ అందరికీ తెలియజేయాలి. ఇక్కడ ఈ నంద్యాల కానీ మన కుప్పంలో కానీ టూరిజం అనేది డెవలప్ అయిన తర్వాత మీరే చూస్తారు మీ నంద్యాల పంచాయతీ ఎంత అభివృద్ధి పొందుతారో, మీ పిల్లలకి ఉద్యోగాలు కలుగుతాయి. ఆ టూరిజం డెవలప్ అయినప్పుడు హోటల్స్ డెవలప్ అవుతాయా లేదా? హోటల్స్ వస్తాయి. దానికి మీరందరూ మీ పిల్లలకి ఉద్యోగాలు దక్కుతాయి. వాళ్ళకి ఏది అవసరమో మీ పిల్లలు దాంట్లో ట్రైనింగ్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది గవర్నమెంట్ కూడా ముందుకు తీసుకెళ్తాంది. వాటిలో మీ పిల్లలు పాల్గొని ఆ స్కిల్ డెవలప్ చేసుకుని వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవచ్చు. అట్లానే ఇక్కడ మన నంద్యాల పంచాయతీ ప్రజలు కూడా సంపాదన దొరుకుతుంది. వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబం కానీ తప్పకుండా వాళ్ళు సంతోషంగా ఉంటారు. అట్లానే ఈ ఈకో టూరిజం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 7 కోట్ల నిధులను దానికి కేటాయించారు. ఇప్పుడు వరకు 3.5 కోట్లు ఖర్చు పెట్టారు. అట్లానే ఇప్పుడే అన్నారు ఏనుగులు కొంచెం ఆ గొడవ ఉందని. అవన్నీ మనసులో పెట్టుకుని ఇప్పుడు 2 హెక్టార్లు కంచె వేసి అక్కడ ప్రజలుకి రక్షణ కలగాలని ఆ కంచె వేశారు. అట్లానే ఇక్కడ 8-10 ఎకరాల్లో విస్తరణలో జింకల పార్క్ వస్తుంది. అట్లానే 10 జంగిల్ హట్స్ అంటే చిన్న చిన్న గుడిసెల్లాగా వేసి, సిటీలో ఉండే వాళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉంటారు, వాళ్ళకి అట్లా చూపించి వేసి ముందుకు తీసుకెళ్తే హోటల్ వాళ్ళు వచ్చి చేస్తారు. దాని ద్వారా ఇక్కడ మీ సంపాదన కూడా పెరుగుతుంది. అట్లానే మొసలి పార్కులు, పిల్లలకి ప్లే గ్రౌండు, అట్లానే బహిరంగ థియేటర్లు, పరిపాలన భవనాలు, ఇవన్నీ మీ ముందుకి తీసుకొచ్చి డెవలప్ అవుతే ఈకో టూరిజం వాళ్ళు కూడా ఒఫీషియల్స్ వాళ్ళు కూడా ఇవన్నీ ప్రాధాన్యంగా పెట్టుకుని ఇవన్నీ ముందుకు తీసుకెళ్తేనే ఈ అభివృద్ధి అనేది చెందుతుంది. దాంతోపాటు మీ గ్రామ ప్రజలు అందరూ ఏకమై ఏది ఉన్నా కూడా చివరికి మీరు ఆలోచించాల్సింది మీ కుటుంబం, ప్రతి ఒక్క ఈ గ్రామంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు గురించి, మీ ఒక్కళ్ళ గురించి ఆలోచించకూడదు. చిన్న చిన్న గొడవలు అందరికీ ఉంటాయి గ్రామంలో. అది కూర్చుని మీరందరూ అవన్నీ తీర్చుకుని మీరందరూ చేయి కలుపుకుని మీ గ్రామాన్ని, మీ పంచాయతీని మీ చేతుల్లో ఉంటుంది డెవలప్మెంట్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళటానికి. ఇది ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు, కుప్పం ప్రజలుగా ప్రతి ఒక్కడికి అది తప్పకుండా మీ హక్కు కింద తీసుకుని మీరందరూ ఈ ప్రభుత్వంతో మీరందరూ చేయగలిపి మీ కుటుంబం కోసం, మీ కుటుంబం సంతోషం కోసం మీరందరూ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అట్లానే హోటల్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అవన్నీ కూడా డిస్కస్ చేసి అవన్నీ క్లోజ్ చేశారు. తప్పకుండా ఇక్కడ హోటల్స్ వస్తాయి, రిసార్ట్స్ అనేది డెవలప్ అవుతుంది. మీకు టూరిజం గురించి
అవగాహన ఉండకపోవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన కుప్పంకి రావాలని, అది ఇక్కడే కాకుండా మన యావత్ ఆంధ్రప్రదేశ్కి టూరిజం అనేది డెవలప్ చేయాలని ఆయన ముందు చూపుతో చాలా ముందుకు వెళ్తున్నారు. దాంట్లో ఇక్కడ ఉండే కుప్పం ప్రజలు అందరూ చేయూతగా ఉండి ఆయనతో పాటు చేయగలిపి మన కుప్పం గ్రామం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అట్లానే నంద్యాల తాండా పంచాయత్కి ఇప్పుడు వరకు మన ప్రభుత్వం 20 లక్షల రూపాయలు పంచాయతీలోని అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు వేశారు. 40 లక్షల రూపాయలతో పంచాయతీ భవనం ఏర్పాటు చేశారు. 32 లక్షల రూపాయలతో హాస్పిటల్ బిల్డింగ్ను రిపేర్ చేశారు. అదే కాకుండా 10 గొల్ల షెడ్లు కూడా ఇచ్చారు. మీకు అందజేసింది మన ప్రభుత్వం. P4 కింద 7 మందికి ఆవుల్ని ఇచ్చారు. అట్లానే 10 మందికి ఈ ఆటో డ్రైవర్లు వాళ్ళకి అందాల్సిన ఆ 10 మందికి ఆ డబ్బు వాళ్ళకి అందజేశారు. అట్లానే కాకుండా పెన్షన్ ద్వారా 153 మందికి పెన్షన్ లబ్ధి పొందారు. తల్లికి వందనం కింద 144 మందికి 21 లక్షల రూపాయలు 60,000 రూపాయలు అందజేయబడింది. అట్లానే ఈ ఆటో డ్రైవర్లు ఇప్పుడే మీకు చెప్పాను, 10 మందికి 1 లక్ష రూపాయలు చప్పున ప్రతి ఒక్కరికి అందజేయబడింది. నాకు తెలుసు, నాకే కాదు ఇక్కడ ఉండే పంచాయతీ ఆఫీసర్స్ కానీ మన తెలుగుదేశం కార్యకర్తలకు కానీ పంచాయతీలో ఉండే వాళ్ళందరూ ఇది ఆలోచించి ఇవన్నీ అవసరమైన ఈ తాండాకి ఏది అవసరం అవన్నీ అవజేయాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మన కూటమి ప్రభుత్వం ఇవన్నీ కంప్లీట్ చేస్తాయి. కాలనీ ఇండ్లు మంజూరు, రామాపురం తాండా మరియు నియాల తాండా నీటి పైపులు నిర్మాణం, నంద్యాల తాండాలో కొత్త వాటర్లు ట్యాంకు ఏర్పాటు చేయాలి, రామాపురం తాండాలో స్కూల్లో త్రాగే నీరు అందించాలి. అట్లానే రామాపురం తాండాలో నంద్యాల తాండాలో ఈ మాస్క్ లైట్లు అంటే రోడ్డు మీద ఉండే లైట్లు ఆ పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంటాయి. అట్లానే గోకులం షెడ్లు కొత్తవి మంజూరు చేయాలి. రామాపురంలో చెక్ డ్యామ్ అనేది ఏర్పాటు చేయాలి. మీరు అందరికీ తెలుసు ఎట్లా చంద్రబాబు నాయుడు గారు హంద్రీనివా మన కుప్పానికి ఎట్లా తీసుకొచ్చారు. అంత సులభమైంది కాదు. మీ ప్రతి ఒక్కరికి తెలుసో లేదో కానీ 2014లో ఆయన చేపట్టిన ఈ హంద్రీనివా నీరు ఇక్కడికి ప్రతి గ్రామంకి ప్రతి ఒక్కళ్ళకి ఆ నీరు కృష్ణ జలాలు అందించాలని ఆయన శ్రీశైలం నుంచి 732 కిలోమీటర్లు ఆ కెనాలు తీసుకొచ్చి మీకు కృష్ణా జలాలు మన కుప్పంకి అందించారు. దాంతో 6,000 ఎకరాలు సాగునీరు మన రైతన్నకి అందింది. అట్లానే 4 లక్షల మందికి త్రాగే నీరు కూడా అందింది. మనం ఎప్పుడు మర్చిపోలేము. ఇప్పుడు నేను వస్తూ ఉంటే ఒక చోట్లో ఆగి ఆ కృష్ణమ్మకి నేను దండం పెట్టుకున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు అది ఎంత కష్టమో ఆ ప్రాజెక్టు ఇక్కడికి తీసుకురావటం. ఆ నీరు అనేది మనకి ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు. అట్లా ఆ కృష్ణ జలాలు ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పటి వరకు 110 చిన్న చెరువులు నింపారు. అదే కాదు ఇంకా 400 చెరువులు ఉన్నాయి. తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆ కృష్ణా జలాలు మిగతా ఆ చెరువులకి నింపుతారు. ఇప్పుడు మనకి వర్షాలు యావత్ భారతదేశంలో
చాలా తక్కువగా ఉంది ఈ ఇలీనో ఎఫెక్ట్తో. ఆ వరుణ దేవుణ్ణి మనందరం కోరుకోవాలి, మనకంత మంచి వర్షాలు పడాలని, మన చెరువులన్నీ నిండాలని, దాంతో ప్రజలు అందరూ ఎదుర్కోకుండా వాళ్ళు సంతోషంగా ఉండాలని. ఆ హంద్రీ నివా ప్రాజెక్టు ఇక్కడికి తీసుకురావటానికి ఆయన 3,600 కోట్ల రూపాయలు ఖర్చయింది ఇక్కడికి తీసుకురావటానికి. అట్లానే మళ్ళీ 2025లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన 90% 2019లో అయిపోయింది. ఆ 10% ఈ 2025లో పూర్తి చేసుకుని మన కృష్ణమ్మకి జలహారతి ఇచ్చి దాన్ని ఆ అమ్మని మన కుప్పం ప్రజలు హారతిచ్చి ఆహ్వానించారు. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. ఒట్టి ఆ హంద్రీ నివా కుప్పానికే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అవసరం, ఎక్కడ త్రాగే నీరు వర్షాలు తక్కువగా ఉంటాయో అక్కడ ఈ నీరు తప్పకుండా ప్రతి ఒక్క చోటకి, మొన్న అనంతపూర్ కూడా అందించారు. అట్లా ఏ జిల్లాకి పంచాయతీకి ఏది అవసరమో ఆయన తప్పకుండా ఆలోచించి ఆయన తప్పకుండా అవన్నీ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏది అవసరమో ఆయన తప్పకుండా తీసుకెళ్తారు. మరొక్కసారి ఇక్కడ నంద్యాల తాండా పంచాయతీ ప్రజలకి, మన తెలుగుదేశం కార్యకర్తలకి, వాళ్ళు ఎప్పుడు నేను మర్చిపోను, మన తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నడిపించేదే మన కార్యకర్తలు. ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్న ముందుకొచ్చి నుంచునేది మన స్నేహితులు కానీ, కుటుంబం కంటే ముందల నేనున్నాను మీకోసం అనేది ముందుకొచ్చేది మన కార్యకర్తలు. ఆ నిజం గెలవాలి అనే ప్రోగ్రాంలో ఆ ఉత్సాహం, ఆ ధైర్యం ఇచ్చేది కార్యకర్తలు. నేను ఎప్పుడు వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. మరొక్కసారి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్. మన మహిళలకు పొదుపు సంఘం నుండి ముందు అయితే 50 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క మహిళకు 5 లక్షల వరకు తీసుకోవచ్చు. అదేవిధంగా సూపర్ హిట్ అనే పథకం ద్వారా చాలా చక్కగా తల్లికి వందనం డబ్బులు ప్రతి ఒక్కరికి పడ్డాయి. అదేవిధంగా దీపం పథకం కింద గ్యాస్ డబ్బులు పడ్డాయి. అదేవిధంగా మా స్త్రీ శక్తి పథకం ద్వారా ఈరోజు చాలా చక్కగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. కార్యకర్తలకి మరియు మహిళలకి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. మన కోసం ఇక్కడికి వచ్చినటువంటి మన అమ్మ బోనమ్మ గారికి నా నమస్కారాలు. ప్రతి ఒక్కరూ మనకు అందుతున్నటువంటి పథకాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ఇప్పుడు తల్లికి వందనం అందరికీ పడింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికే వచ్చింది. దాన్ని మనము ఇతరులు కూడా తెలియజేయాలి. ముందు ఒక బిడ్డకు మాత్రమే ఇచ్చారు, ఇప్పుడు మనకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు. తర్వాత అనేది తెలుసుకొని దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించి ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. సారు మహిళలు ఎక్కడ వెనుకబడి ఉండకూడదు అనేసి, ప్రతి ఒక్క విషయంలోనూ ముందు ఉండాలనేసి, భర్తలపై ఆధారపడకూడదని, స్త్రీలకు ప్రత్యేక అవకాశాలు ఎన్నో కల్పిస్తున్నారు. అదే కాకుండా చదువుకున్న ప్రతి ఒక్కరూ నిరుద్యోగులుగా ఉండకూడదని, మహిళలు ఒంటింటికే పరిమితం కాకూడదని కొత్త కంపెనీలు పెట్టి మనకి అవకాశాన్ని కల్పిస్తున్న మన చంద్రబాబు నాయుడు గారిని మనం గుర్తు పెట్టుకొని ఆయన్ని మేడం మన కోసం వస్తున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్క దీంట్లోనూ ముందుకు రావాలని మేడం మన కోసం వస్తున్నారు. కాబట్టి మనం కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జోహార్ ఇండియా,
జోహార్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ. తప్పకుండా ఇవన్నీ చూసుకుని దీంట్లో ఏమన్నా మీకు అందలేకపోతే మీరు తప్పకుండా మన సర్పంచ్ గారు ఎవరి ద్వారా మీరు వచ్చి చేయండి. ఇది ఎవరి కింద వెళ్తుంది? ఇప్పుడు అప్పుడు మన గవర్నమెంట్లో వచ్చింది మేడం. అప్పుడు వచ్చినది ఎన్టీఆర్ మన రామారావు పీరియడ్లో వచ్చినాయి మేడం. అప్పటి నుండి మళ్ళీ అయ్యా అండి సార్ గారు అవును విన్నానండి. కొంచెం ఈ ఇళ్ళన్నీ నీళ్లు కారుతున్నాయని 40 దాకా ఇలానే ఉన్నాయి మేడం. దీనికి కొద్ది మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ లాస్ట్ 2 years ఇది మనం సీఎం గారు వచ్చిన తర్వాత మన కుప్పానికి ఏమేమి జరిగినాయో దీంట్లో ఉంది. దీంట్లో మీరు చూసుకోండి. ఎప్పుడు జరగని అభివృద్ధి మన కుప్పం జరిగింది. దీంట్లో అన్నీ రాసింది మీరు చూసుకోవచ్చు. Yeah, that's what. చేంజ్ కావాలా? అక్క మొదటిసారి బోని నీదే ఇచ్చేద్దాం. పెట్టుకో. ఇంక వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటున్నాను. సంతోషం. అమ్మా పర్వాలేదు ఇచ్చేయండి. ఇది మీకు తెలియజేయటానికి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం మీకు కుప్పానికే కాదు అన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, మన కుప్పంకి ఏం జరుగుతుంది, ఏమి అభివృద్ధి జరుగుతుంది మీకు తెలుసు. ఈ 5 ఏళ్ళలో పోయిన 5 ఏళ్ళలో ఏం జరిగిందో, ఇప్పుడు ఈ 2 ఏళ్ళలో ఎంత మంచి పరిపాలన మీ తలుపు తట్టి మీ గడప తొక్కుతుంది ఈ ప్రభుత్వం. ముందు ఎప్పుడు ఇది జరగలేదు. సో దాని గురించి వివరాలు మీకు తెలియజేయడానికి ఇవన్నీ అందిస్తుంది ప్రభుత్వం. ఓకే, అవునమ్మా. ఆపరేషన్ మీరు రాసి ఇస్తే, అర్జీ రాసిస్తే తప్పకుండా మీ ఆయన ఉన్నారు కదా, రాసిస్తే ఐ ఇన్స్టిట్యూట్ ఏదో ఒకటి ఉంటుంది కదా. అవును చెప్పారు ఆయన ఇళ్ళు గురించి. తప్పకుండా అవి చూద్దాం. ఈ ఊర్లో ఉండే అన్నారు కదా, ఒక 30-80 అందులో మనం అప్లై చేస్తే ఒక 26-30 దాకా ఎలిజిబిలిటీ వచ్చింది. ఇంకొక 30 మెంబర్స్ ఏమంటే మన సీఎం చంద్రబాబు ఫస్ట్ టైం అయినప్పుడు మనమే ఇల్లు కట్టించినాం మేడం. ఇల్లు కట్టుకునే స్తోమత లేదు వాస్తవానికి. మన గోకులం ఇన్స్టిట్యూట్స్ 6 వచ్చినాయి. 6 ఇస్తే కూడా కట్టుకోలేకుండా ల్యాబ్స్ అయిపోయినాయి. ఆయన జీరామ్జీకి సాఫ్ట్వేర్ కన్వర్ట్ చేశారు మేడం. అప్పుడు వాళ్ళకు కొద్దిగా క్యాన్సిల్ అయినాయి మేడం. ఏమన్నా మనం ఏమన్నా కట్టిస్తే మంచిదే మేడం. తప్పకుండా వికాస్ గారు అన్నారు కదండి, అవన్నీ చేస్తాం, ఆ శాంక్షన్ వస్తాయని. ఇది మన 84లో ఎమ్మెల్యే వచ్చి బిజినెస్ చూసి అప్పుడు ఏం లేదు మేడం. మిగతా అంతా ఒక 5-6 ఇంట్లో ఉండింది. 300 ఏర్పడిందంటే చేసాం. అందరూ ఒక దాంట్లో తీసుకొచ్చారు.
నమస్కారం. దాదా లోపలికి నన్ను లోపల తీసుకెళ్ళవా? బయట నుంచో పెట్టి మాట్లాడుతున్నాం. ఏం పర్వాలేదు. నాకు మా ఇంటి 2 ఏళ్ళు అయిపోయా. చాలా బాధలు పడతా ఉన్నాను. ఏమీ లేదు నాకు. నేను తప్పకుండా చూద్దాం అమ్మా ఏం చేయగలము. నాకేమీ లేదు మేడం. ఐ డోంట్ నో సహాయం చేయండి నాకు. ఏమీ లేకుండా ఉండాలి. లేదు అన్ని చూసుకుంటా ఉన్నాం కదా. వీటిలో ఆ ఇళ్ళు అన్నీ ఉండయి. అర్థమైందా? తప్పకుండా నేను ఇక్కడ కలెక్టర్ గారికి శ్రీకాంత్కి ఇద్దరికి చెప్పి వెళ్తాను. వాళ్ళు చూసుకుంటారు. మీరు వీళ్ళతో ఫాలో అప్ చేసుకోవాలి. మీరండి చూసుకోండి కొంచెం. Do it. Total ma'am 36 houses we have sanctioned in this. ఇక్కడేనా అండి? In this colony 36 లో వాళ్ళు కూడా ఉన్నారు ma'am. We're just waiting for approval. వింటున్నారా? 36 ఇళ్ళు శాంక్షన్ అవ్వటానికి వెయిటింగ్ లో ఉంది. దాంట్లో మీకుంది కొత్త హౌస్ శాంక్షన్ పడగండి. కొత్త ఇళ్ళు. సరేనా? చాలా బాధలు నా బాధ. అర్థమైందమ్మా అర్థమైంది. కూలికి పోయి చాట అవుతుంది నా బాధ. అయ్యేలే నా చేతిలో. We'll do one thing. We'll in this case we'll not wait ma'am from Kada. ఇప్పుడు మీకు నెక్స్ట్ వీక్ ఇక్కడ పని స్టార్ట్ అయిపోతుంది. ఒక నెల లోపల ఇక్కడ కొత్త హౌస్ పెట్టేస్తాం. మాట మేడం వచ్చారు అంటే మాట ఇస్తాం.